ఎందరో మహానుభావులు అందరికీ నాయక వందనములు. ఈరోజు మనం పద్యభాగం నందలి వేమన పద్యాల గురించి తెలుసుకుందాము. ఎవరైనా నీకు ఏ కవి నచ్చినారని అడిగితే నేను వేమన అంటాను. ఎందుకంటే తన యొక్క పద్యాలలో అద్భుతమైన అర్థం ఉంటుందని నాకు అనిపించింది. అందుకే ఆయన యొక్క కవి పరిచయం చూద్దాము. వేమన ఈయన ఒక ప్రజాకవి అని పిలుస్తారు. సమాజంలో కుళ్ళు కుతంత్రాలను దృష్టాంతపూర్వకంగా సులభమైన శారీలలో తన యొక్క అందమైన పద్యాలను రచించినాడు. ఈయన ఒక ప్రజాకవి. ఎవరు? వేమన. శతం అనగా ఏంటి? 100 అంటే 108 పద్యాలు గల వాటిని శతకాలని అంటారు. వేమన పద్యాలు 1540 సంవత్సరం మరియు 1600 ప్రాంతానికి చెందిన వారిని పండితుల యొక్క అభిప్రాయం. వేమన కవిత్వం మకుటం మినహాయించి తాను చెప్పదలుచుకున్నది భావాన్ని సూటిగా స్పష్టంగా 3 పాదాలతోనే వివరించి చెప్పడమే ఆయన యొక్క అద్భుతమైన పద్యాలు. ఇందులో మొదటిగా మేడిపండు చూడి మేలిమై ఉండును, పట్టువిప్పు చూడు పురుగులుండును, పిరికివాని మది వింకం మేలాగురా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే మీనింగ్ ఏంటంటే, మేడిపండు చూడటానికి చాలా అందంగా ఉంటుంది, నిగనిగలాడుతుంది. కానీ దాని పొట్టు విప్పు చూస్తే లోపల అన్ని పురుగులే ఉంటాయి. అదేవిధంగా పిరికివాడు కూడా తను గొప్ప గొప్పలు చెప్తాడు, కానీ లోపల మాత్రం భయపడుతూనే ఉంటాడు. వేరు పురుగు చేరి వృక్షంబు చెరుచును, చీడ పురుగులు చేరి చెట్టు చెరుచును, కుత్సితుండు చేరి గుణవంతు చెరుచురా, విశ్వదాభిరామ వినురవేమ. అంటే ఏంటి? ఒక చెట్టు వేరుకు పురుగు పడితే ఆ వృక్షం పాడైపోతుంది. ఒక చెట్టుకు చీడ పడితే ఆ చెట్టు ఎండిపోతుంది. అదేవిధంగా గుణవంతునితో దుర్మార్గుడు చేరి వాని చెడగొడతాడు. అంటే గుణవంతుడు కూడా వాడి మంచి స్వభావాన్ని కోల్పోయి దుర్మార్గుడని అవుతాడు. ఎంత మంచి వాళ్ళున్నా వాళ్ళతో ఒక చెడ్డవాడు ఉంటే ఏమవుతుంది? ఎంటర్ పీపుల్సే చెడ్డవాళ్ళే అయిపోతారని దీని యొక్క అర్థం. పూజ కన్నా నెంచ బుద్ధి నిదానంబు, మాట కన్నా నెంచ మనసు దృఢంబు, కులము కన్నా నెంచ గుణం ప్రధానంబు, విశ్వదాభిరామ వినురవేమ. ఒక వ్యక్తి ఎంత పూజ చేస్తున్నాడో అనేది ముఖ్యం కాదు, ఎటువంటి బుద్ధితో చేస్తున్నాడో అనేదే చాలా ముఖ్యం. అదేవిధంగా కులం కన్నా గుణం ముఖ్యం. కులం ఏంటండి? మనుషుల యొక్క మనసు చాలా ముఖ్యమని వేమన చెబుతున్నాడు. నాకు చాలా ఇష్టమైన పద్యం ఇది. నీళ్ళలోని మొసలు నిగిడి ఏనుగబట్టు, బయట కుక్క చేత భంగపడును, స్థాన బలిమి కన్నా ధన బలిమి కాదయ, విశ్వదాభిరామ వినురవేమ. మొసలు నీటిలో ఉన్నప్పుడు మదించిన ఏనుగనైనా కూడా తను పట్టుకుంటుంది. అదే బయట ఉన్నప్పుడు కుక్క చేతిలో కూడా అవమానాన్ని పొందుతుంది. కాబట్టి తన సొంత బలం కన్నా స్థాన బలమే గొప్పదని ఇక్కడ కవి రాసి ఉన్నారు. చివరిగా, అనువుగాని చోట అధికూలం అనరాదు, కొంచెమైన నదియు కొదవగాదు, కొండ యుద్ధమందు కొంచెమే ఉండదా, విశ్వదాభిరామ వినురవేమ. మనకు తెలియని చోట గొప్పవారమని చెప్పుకోకూడదు. నెమ్మదిగా ఉన్నంత మాత్రమే పోయేది చాలా ముఖ్యం. పెద్ద కొండ కూడా అద్దంలో ఎలా ఉంటుంది? అది చిన్నగానే కనిపిస్తుంది కదా. ఈ పద్యాలు మీకు ఒక్కసారి మీ యొక్క చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుందని అనుకుంటున్నానండి. ధన్యవాదములు.